నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ముఖ్యంగా మన జన్మ జాతకం నుండి ఆస్తి వివాదాలు కానీ, విడాకులు, కోర్టు కేసులు, తీర్పులు కానీ అనుకూలంగా రావడానికి కానీ, ప్రతికూలంగా ఉండటానికి కానీ ఈ జ్యోతిష శాస్త్రంలో కొన్ని స్థానాలు మరియు నియమాలు ఉన్నాయి. వాటిని 6, 8, 12 స్థానాలు మరియు శని, కుజ, రాహు, కేతువులు వంటి పాపగ్రహాలు ఈ కేసులపై ప్రభావం ఎక్కువగా చూపుతాయి. ఈ రెండు విషయాల్లో కూడా ఆస్తి వివాదాలకు సంబంధించి, విడాకులకు సంబంధించి కోర్టులో కేసులు ఉన్నప్పుడు ఈ గ్రహాలు, ఈ స్థానాలు కూడా ప్రభావితం ఎక్కువగా చూపిస్తాయి. కాబట్టి ప్రతి రాశికి సంబంధించిన సాధారణ నియమాలు మరియు పరిహారాలు కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. అయితే జ్యోతిష శాస్త్రంలో ఆస్ట్రాలజికల్ రూల్స్ ఎలా ఉంటాయి అంటే కనుక, కోర్టు కేసులకి ముఖ్యంగా గెలుపుకి సంబంధించి ఎక్కువగా జాతకంలో లగ్నాధిపతి అంటే మన వ్యక్తిత్వం బలాన్ని బట్టి సూచించే గ్రహం, మన బలాన్ని సూచించే గ్రహం మన లగ్నం. కాబట్టి లగ్నం బలంగా ఉండాలి, లగ్నాధిపతి బలంగా ఉండాలి. 6వ ఇంటి అధిపతి అంటే 6వ ఇల్లు శత్రువులు, రుణాలు, వాద్యాలు వీటిని జయించేది. బలహీనంగా ఉంటే తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. లగ్నాధిపతి బలంగా ఉండి 6వ అధిపతి కారణమైన ఈ శత్రువులకి కారణమైన అంటే తీర్పు మన ఆపోజిట్ వాళ్ళ మీద మనకి రావాలి కాబట్టి, మనకి ఆపోజిట్ వాళ్ళ శత్రువులు కాబట్టి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండాలి అంటే కనుక 6వ అధిపతి 6వ స్థానం కూడా బలహీనపడాలి. మన లగ్నం బలంగా ఉండాలి, 6వ అధిపతి బలహీనంగా ఉండాలి. అలాంటి టైముల్లో ఈ కోర్టు కేసులు అనేవి గెలుపుకి అవకాశాలు ఇస్తాయి అనేది సూచించడం జరుగుతుంది శాస్త్రంలో. ఇక ప్రతికూలతలు, ఇక ఏ విషయాలు ఉన్నప్పుడు ప్రతికూలతలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. 6, 8, 12 స్థానాధిపతులు లేదా దశ అంతర్దశలు నడుస్తున్నప్పుడు లేదా ఈ స్థానాలలో కూడా పాపగ్రహాలు అంటే శని, రాహువు, కేతువు, కుజుడు ఉన్నప్పుడు న్యాయపరమైన సమస్యలు, ఆలస్యాలు అవటాలు, ప్రతికూల ఫలితాలు ఎదురవటాలు ఈ విధమైన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. 6, 8, 12 స్థానాధిపతులు లేదా దశ అంతర్దశలు నడుస్తున్నప్పుడు వారివి లేదా ఈ స్థానాలలో పాపగ్రహాలు శని, రాహువు, కుజుడు, కేతువు ఈ గనక ఆ స్థానాల్లో స్థితి పొంది ఉన్నప్పుడు కూడా ప్రతికూల ఫలితాలు అనేవి మనకి లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లోనూ, డైవోర్స్ వ్యవహారాల్లో, ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఇవి ఎక్కువగా ఇండికేట్ చేస్తాయి ఎక్కువగా ప్రతికూలతలు. ఇక విడాకులకు సంబంధించింది అయితే కనుక ఇందాకది ఆస్తి విషయాలకు చెప్పుకున్నాము. విడాకులకు సంబంధించింది అయితే కనుక 7వ ఇల్లు భాగస్వామ్యం కాబట్టి, వివాహం స్థానం 7వ స్థానం కాబట్టి, లేదా దాని అధిపతి కానీ 7వ స్థానం కానీ బలహీనపడి పాపగ్రహాల ప్రభావంలో ఉన్నప్పుడు ఎక్కువగా వైవాహిక సమస్యలు ఎదురవుతాయి, విభేదాలు వస్తాయి, విడాకులకు కూడా దారితీస్తాయి. ఆ సమస్యలు ఎప్పుడు 7వ ఇల్లు దాని అధిపతి రెండూ కూడా బలహీనంగా ఉండి పాపగ్రహాల ప్రభావం శని, రాహువు, కేతువు, కుజుడు వీరి స్థితి కానీ అందులో వీక్షణ కానీ ఎలా అయినా సరే యుతిలో కానీ ఉన్నప్పుడు, వారి నక్షత్రాల్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ వైవాహిక సమస్యలు సృష్టిస్తారు. కాబట్టి విభేదాలు వచ్చి విడాకుల దాకా దారితీస్తాయి అనేది సంభవించడం జరుగుతుంది. అలాంటప్పుడు గురువు జాతకంలో గురుగ్రహం బలంగా ఉండి 6వ ఇంటిని చూస్తున్నప్పుడు ఎక్కువగా వివాదాలు సామరస్యంగా, శాంతియుతంగా పరిష్కారం అవుతాయి అనేది సూచిస్తుంది. జాతకంలో గురుగ్రహం బలంగా ఉండి 6వ ఇంటిని చూస్తున్నప్పుడు వివాదాలు సామరస్యంగా లేదా శాంతియుతంగా పరిష్కారం అవుతాయి, కోర్టు దాకా వెళ్లకుండా అనేది కూడా చెప్పవచ్చు ఈ విడాకుల విషయంలో. లేదంటే కోర్టులోకి ఈ 6వ స్థానంలో గురువు బలంగా లేకుండా ఉంటే కోర్టు వివాదాలు అవుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక 12 రాశుల వారికి కూడా రాశ్యాధిపతిని బలోపేతం చేసుకుంటూ పరిహారాలు చేసుకోవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. ప్రతి రాశికి కూడా ఒక రాశ్యాధిపతి ఉంటాడు, ఆ రాశ్యాధిపతికి అధిష్టాన దేవత అనేది కూడా ఉంటుంది కాబట్టి. అయితే సాధారణ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక
గణేషుని పూజించండి. విఘ్నేశ్వరుని పూజించడం వల్ల అన్ని అడ్డంకులు తొలగుతాయి. ముఖ్యంగా ఈ కోర్టు కేసుల విషయాలకి మహాకాళి లేదా బగళామొహి పూజ అనేది శాస్త్రంలో చెప్పబడింది. కోర్టు కేసుల విజయాలకి ముఖ్యంగా కాళికాదేవి అంటే మహాకాళి పూజించటం లేదా బగళాముఖి దేవిని పూజించటం చాలా ప్రభావవంతమైన పరిహారంగా సూచించబడింది. కాబట్టి బగళాముఖి పూజ, మహాకాళి పూజ కూడా కోర్టు వ్యవహారాలకి అనుకూలతలు తీసుకువస్తుంది అనేది పరిష్కారంగా సూచించబడింది. ఇక ఇవన్నీ కూడా పూజలు మంత్రాలు కంటే కూడా మామూలుగా చెప్పుకుందాము. పూజలు మంత్రాలు కంటే కూడా మంచి కర్మలు అంటే మంచి పనులు చేయడం ద్వారా సమస్యలను ఎక్కువగా పరిష్కరించుకోవచ్చు అనేది సర్వసాధారణ పరిహారం. అది ఏంటంటే పూజలు మంత్రాలు జపాలు వీటన్నిటికీ కూడా మన పని మనం చేసుకుంటూ మంచి కర్మలు చేసుకుంటూ పోతే దానికన్నా ఉత్తమమైనది ఏదీ లేదు. సమస్యల పరిష్కారాలు తగ్గుతాయి అనేది చెప్పటం ఇది సాధారణ ఫలితం అనేది. ఇది కోర్టు కేసులకి అనుకూలంగా, ఈ విడాకులకైతేనేమో 6వ స్థానానికి వస్తే పరిష్కార మార్గంగా కూడా గురువు బలంగా ఉండి 6వ స్థానానికి వచ్చి ఉంటే కనుక పరిష్కార మార్గం ద్వారా విడాకులు లేకుండా పోవచ్చు, లేదంటే విడాకుల దాకా కోర్టు కేసుల దాకా పోవటం జరుగుతుంది. అలాగే ఆస్తి వివాదాలకి 6, 8, 12కి దుస్థానాలకి వాటిల్లో పాపగ్రహాలు స్థితి పొందిన ఆ దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు కూడా కోర్టు వివాదాలకి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఈ విధమైన ఈ అనుకూల ప్రతికూలతలకి చెప్పబడిన విషయాలని మన జన్మ జాతకం నుండి కూడా నిశ్చితంగా పరిశీలించి చూసుకోవాల్సిన విషయం ఉంటుంది. మన ఈ కోర్టు కేసులకి ఆస్తి వివాదాలకి గెలుపులకి కంటే కనుక లగ్నాధిపతి బలంగా ఉండాలి. మరొకసారి చెప్తున్నాను, లగ్నాధిపతి బలంగా ఉండాలి. 6వ ఇంటి అధిపతి శత్రువులకు సంబంధించింది కాబట్టి బలహీనంగా ఉంటే తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. మన లగ్నాధిపతి బలంగా ఉండి 6వ అధిపతి బలహీనంగా ఉండాలి, అప్పుడు కోర్టు గెలు. ప్రతికూలతకైతే 6, 8, 12 స్థానాలలో దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు కానీ లేదా పాపగ్రహాల స్థితి పొంది ఉన్నప్పుడు కానీ వాటి ప్రభావాల వల్ల ప్రతికూలతలు ఉంటాయి అనేది, ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి కోర్టు కేసుల్లో అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ క్లుప్తంగా చెప్పడం జరిగింది. కోర్టు కేసుల విషయాలు, ఆస్తి విషయాలు, విభేదాలకి విడాకులకి కూడా చెప్పడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.